హలో నమస్తే. దేశంలో ఐఐటీలు సహా పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పిహెచ్డి కోర్సుల్లో వచ్చే ఏడాది ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2026 పరీక్షకు షెడ్యూల్ వచ్చేసింది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించినట్లు ఐఐటి గువాహటి తెలిపింది. అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయకపోయినప్పటికీ ఈ వివరాలను మాత్రం కొత్తగా డిజైన్ చేసిన గేట్ వెబ్సైట్లో ఉంచింది. ఆలస్య రుసుముతో అక్టోబర్ 6 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. దరఖాస్తు కోసం ఒక్కో టెస్ట్ పేపర్కు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులైతే రూ. 1,000, ఇతర కేటగిరీలు, విదేశీ విద్యార్థులు రూ. 2,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గేట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష 3 గంటల పాటు జరగనుంది. ఫలితాలు మార్చి 19న విడుదల చేస్తారు. ఒకవేళ ఏవైనా అసాధారణ పరిస్థితులు ఎదురైతే ఈ తేదీలు మారే అవకాశం ఉండొచ్చు. బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాసేందుకు అర్హులే. అందువల్ల దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారో లేదో గేట్ అధికారిక వెబ్సైట్లో నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి ఒక దరఖాస్తు మాత్రమే చేయాలి. ఒకవేళ 2 పేపర్లు రాయాలనుకుంటే ఒకే ఫారంలో దాన్ని పేర్కొనాల్సి ఉంటుంది. 1 కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే తిరస్కరిస్తారు. వాటికి చెల్లించిన ఫీజును రిఫండ్ చేయరు. గేట్ స్కోర్ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం పరిగణనలోకి తీసుకుంటారు. ఐఐటీలు గేట్ స్కోర్తో నేరుగా పిహెచ్డిలో కూడా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, పేపర్ల వారీగా సిలబస్, ఎలిజిబిలిటీ, ఇతర అప్డేట్స్ను gate2026.iitg.ac.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.